పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మద్యం కేసులో టీడీపీ స్క్రిప్ట్ ప్రకారమే సిట్ పనిచేస్తోందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి విమర్శించారు. సిట్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సిట్ ఛార్జిషీట్ మొత్తం కట్టుకథలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు మనోహర్ రెడ్డి. ఎకరా భూమిలో ఇప్పుడు మేము జైల్లో ఉంటే ఆ జైల్లో పక్క బిల్డింగులపై నుంచి కొంతమంది ఫోటోలు తీస్తున్నారు. ఇదేంది అన్యాయం అని జైలు అధికారులను అడిగితే మేమేం చేయాలో, మాకు పైన నుంచి ఆదేశాలు వస్తున్నాయి కాబట్టి మేము ఫోటోలు తీయాల్సి వస్తుందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఈ ఆవేదనతో ఈ కోర్టు దృష్టికి మేము తీసుకొని వస్తున్నాం. అయితే సిట్టు ఈరోజు మీ కోర్టులో మాట్లాడిన తర్వాత నేను ఇన్ని విషయాలు సిట్టు మరింత కఠినతరంగా మా పట్ల వ్యవహరించవచ్చు. అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కాబట్టి మేము భయపడేది లేదు. అందుకని కోర్టు దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఈ పత్రికలను పత్రికా కథనాలను కట్టడి చేయాలని చెప్పి ఆయన ఆవేదనతో న్యాయమూర్తికి తెలియజేయడం జరిగింది. అంటే ఛార్జ్షీట్లోని అంశాల కంటే ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక అధికారి ఆవేదన, ఏమీ చేయని అవినీతి మచ్చలేని తన జీవితంలో ఆ అధికారి ఎంత బాధపడుతున్నాడో మనకు అర్థమవుతోంది. సిట్ అధికారుల పుణ్యమా అని చెప్పి దీన్ని బట్టే ఛార్జ్షీట్ను మనం పరిశీలిస్తే మొత్తం ఈ ఛార్జ్షీట్లో ఒక రాజకీయ కుట్రతో టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్టునే ఛార్జ్షీట్గా పొందుపరిచినట్టు, అదేవిధంగా దానికి తుది మెరుగులు ఢిల్లీలో న్యాయవాదులు దిద్దినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడ ఈ సిబిఎన్ గారి వీర విధేయ సిట్టు ఎక్కడ ఆధారాలు చూపించాలి, ఆరోపణలు మాత్రం విచ్చలవిడిగా చేశారు. కానీ 3,500 కోట్లని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అంతకుముందు 1,00,000 కోట్లు అన్నారు ఒకసారి, తర్వాత తగ్గి 50,000 కోట్లు, 30,000 కోట్లు, 20 కోట్లు, 20,000 కోట్లు, లాస్ట్ చివరికి 3,500 కోట్లకి కుంభకోణం జరిగిందని చెప్పి, మద్యం స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు ఛార్జ్షీట్లు పొందువచ్చారు. ఇది ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, ఈ ఛార్జ్షీట్లో మోకాలికి బోడుగుండుకు ముడు పెట్టినట్టు ఉంది తప్ప దీంట్లో వాళ్ళు ఆరోపించిన దానికి వాస్తవాలు ఆధారాలు ఎక్కడా లేవు.